పానిక్ అటాక్స్ అంటే ఏంటి? సడెన్‌గా వాళ్ళ గుండె దడ పెరిగిపోతుంది. గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. నేను చనిపోతానేమో అన్న ఇంపెండింగ్ డూమ్ అంట. అన్నంత భయమొస్తుంది. సో, వాళ్ళు ఆబ్వియస్‌లీ దే రష్ టు ద హాస్పిటల్స్. హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈసీజీ కానీ, ఎకోకార్డియోగ్రామ్ కానీ, ఈవెన్ 24 అవర్స్ మానిటరింగ్ గాని చేసినప్పుడు, మీరు ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉన్నారండి. మీ హార్ట్ అంతా బాగుంది. ఈ స్ట్రెస్ వల్లే మీకిలా జరుగుతుంది అని చెప్తారు. మన స్ట్రెస్‌ని ట్రీట్ చేసేదెవరు? యాక్చువల్లీ సైకియాట్రిస్ట్. సో, నేనేం చేస్తాను ఈ పానిక్ అటాక్స్ గురించి తెలుసుకుందాం. సో, నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. నేను స్పెసిఫిక్‌గా ఈ పానిక్ అటాక్స్‌ని తగ్గించడానికి ఆబ్వియస్‌లీ యాంగ్జోలైటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ పెట్టాల్సొస్తుంది. దీంతో పాటు మనము రిలాక్స్ థెరపీ అంటాం. రిలాక్స్ థెరపీలో ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్‌లో న్యూరో హార్మోన్స్, ఈ హ్యాపీ హార్మోన్స్ అంటాం మన వాడుక భాషలో. ఈ హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రొవైజ్ చేయడం ద్వారా న్యాచురల్‌గా వాళ్ళకి స్లీప్ అనేది ఇంప్రొవైజ్ అవుతుంది. ఈ రిలాక్స్ థెరపీ అనేది సెషన్స్ వైస్ ఇవ్వాల్సొస్తుంది. ఇది బేసిక్‌గా ఒక రిబ్బన్ లాంటిది మన మెదడుకు తగిలించేసి, దాన్ని బ్రెయిన్‌లోని ఈ ఫ్రాంటల్ లోబ్స్‌లోను అండ్ ఈవెన్ ఆక్సిపిటల్ లోబ్‌లోను ఒక నోడ్స్ ఉంటాయి. అవి స్టిమ్యులేట్ చేయటమే ఈ రిలాక్స్ థెరపీ. దీని ద్వారా హ్యాపీ హార్మోన్స్ ఇంప్రొవైజ్ అవుతాయి. ముఖ్యంగా పానిక్ అటాక్స్ కానీ, యాంగ్జైటీ అటాక్స్ కానీ తగ్గుతాయి.